కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం రౌతులపూడి నుండి వస్తున్న క్వారీ లారీ గిడజాం నుండి ద్విచక్ర వాహనంపై వస్తున్న ఎర్ర లవరాజు అనే యువకుడిని ఢీకొట్టడం వల్ల తన వాహనంతో సహా లోయలో పడిపోవడం జరిగింది. ఈ ప్రమాదంలో యువకుడు అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడడం జరిగింది. రౌతులపూడి నుండి వస్తున్న క్వారీ లారీని దాని వెనుకనే వస్తున్న మరొక లారీ ఓవర్టేక్ చేయడం వల్లనే ఈ ప్రమాదం సంభవించింది అని అక్కడ ఉన్న స్థానికులు ఇతర లారీ డ్రైవర్లు చెప్పడం జరిగింది. గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు చాలా సంభవించాయని, దీనిపై ఎన్నిసార్లు హెచ్చరించిన లారీ డ్రైవర్లు యాజమాన్యం తమ పనితీరును మార్చుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతంత మాత్రమే ఉన్న ఇరుకు రోడ్లలో మితిమీరిన వేగంతో లారీలు ప్రయాణిస్తున్నాయి అని, ఏ సమయంలో ఏం జరుగుతుందో అని ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రయాణం చేయాల్సి వస్తుంది అని వాహనదారులు అలాగే కాలినడకని నడిచేవారు తెలియజేయడం జరిగింది. ఎక్కడైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యకు పరిష్కారం చూపిస్తారని ప్రయాణికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బండి ఆపిన బండిని లారీని ఓవర్టేక్ చేసి ఆగిన బండిని డహిచ్చాడు. డచ్చి లోయలో పడిపోయాను. నాకు జబ్బగా తగిలింది, ప్యాచర్ అయింది, బండి డ్యామేజ్ అయింది. డ్రైవర్లు ఏమన్నారు, డ్రైవర్ నచ్చింది. ఆ డ్రైవర్ అయితే ఏమనలేదు, ఆనర్ పోయి అయితే నచ్చింది చేసుకున్నాడు. ఇట్లా సరిగా మాట్లాడుతున్నాడు. స్థానికులు ఏమన్నారు, బండి తీసుకెళ్ళి అక్కడ ఊళ్ళాడమన్నారు. స్థాయి చెప్పడానికంటే ఏమీ లేదు. ఈ బల్ల మీద కంపల్సరీ గిడిజాన్ని తీసుకెళ్ళి దీనికి ఏంటనేది పరిష్కారం, ఓనర్ వచ్చి మాకు పరిష్కారం ఏంటనే చెప్పే వరకు కూడా ఈ బల్ల వదిలే ప్రసక్తే లేదు. దీని తోడికి ఇంకా గతంలో కూడా లారీలు ఇలా చాలా యాక్సిడెంట్ జరిగాయని చెప్తున్నారు. జరిగినందుకు కూడా మేము అన్ని చాలా చేసాం, చాలా ప్రయత్నాలు కూడానే. పోలీసులు కూడా మాకు ఎవరికి కూడా సహకారం చేయట్లేదు. ఇది కలెక్టర్ వరకు కూడా వెళ్ళి మాకు ఏంటనేది ఈ రూట్లో కూడా తిరిగే బళ్ళు కూడా కాదు ఇది అసలువి. ఈ లోడ్ కూడా ఇది కలెక్టర్ కూడా చూసి వీడియో చూసి ఏంటనేది మాకు ఏంటంటే పరిష్కారం చెప్పవలసిందిగా మేము కోరుతున్నాం. తప్పు అంటే లారీ ఇది బండిది లోయలో పడడం వల్ల ఇద్దరికి కూడా గాయాలు జరిగాయి. దాని గురించి ఏంటనేది హార్న్ కొడుతున్నారు సార్. హార్న్ కొడుతుంటే సైడ్ ఇచ్చా, అటు బైక్ వస్తుంది. ఇదే ఇరుకు రోడ్డు, బైక్ ఛాన్స్ లేదు. పడితే లోయలో పడాలి, అదే బండి డాష్ చేసేసిద్ది. అతను బండి లోయలో పడిపోయింది. అదే లారీదే తప్పు. అతను అది ఇరుకు రోడ్డు, కరెక్ట్ మార్జిన్. లారీకి ఖాళీ లేదు. అటువంటి లారీ కొద్దిగా అవతల ఆగాలి, ఈ బైక్ పోయేది. సైడ్ వేసి వచ్చేసాడు. ఇదండి ఓవర్టేక్ చేసింది అదండి. చాలా మాట్లాడలేదు.